తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పే ఫిక్సేషన్ కోసం తెలంగాణ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పే ఫిక్సేషన్ కోసం ప్రొసీజరల్ ఇన్స్ట్రక్షన్స్ మరియు ఆడిట్ క్లెయిమ్స్ కోసం కీలక సర్క్యులర్ జారీ చేసింది. 4 రెఫరెన్స్లతో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రెఫరెన్స్ GOMS నంబర్ 51 డేటెడ్ 11 జూన్ 2021 ప్రకారం PRC ఫిట్మెంట్ 30% ప్రకటించడం జరిగింది. 7.5% PRC ఫిట్మెంట్ చేయాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం 30% ప్రకటించినందువల్ల 30%కి అనుగుణంగా పే రివిజన్ చేయవలసి ఉంటుంది. ఉద్యోగుల యొక్క జీతాలు నోషనల్గా 1 జూలై 2018 నుండి, మానిటరీ బెనిఫిట్గా 1 ఏప్రిల్ 2020 నుండి చెల్లించడం జరుగుతుంది. రివైజ్డ్ పే స్కేల్ 2020 ప్రకారం కొత్త వేతనాలు ఏప్రిల్ 2021 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ మే నెలకు సంబంధించిన బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. జూన్ 2021 అనగా జూలై 1న జమ చేసే జీతాన్ని పెరిగిన వేతనాలతో జమ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెఫరెన్స్ 1లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిక్సేషన్ పే రివైజ్డ్ స్కేల్స్ 2020 నోటిఫై చేయడం జరిగింది. రెండవ GOMS నంబర్ 52 ప్రకారం ఉద్యోగులకు కరువు భత్యం 7.28గా నిర్ణయించడం జరిగింది. అనగా 1 జనవరి 2019, 1 జూలై 2019కి సంబంధించిన 2 DAలు కలిపితే 7.28%గా నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు కొన్ని డిపార్ట్మెంట్లకు పకడ్బందీగా అమలు చేయవలసి ఉంటుంది. అవి డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ రివైజ్డ్ పే స్కేల్స్ అలాంగ్ విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇష్యూ సూటబుల్ డైరెక్షన్స్ టు ద సబార్డినేట్ ఆఫీసర్స్ అండర్ దేర్ కంట్రోల్. 2. హెడ్స్ ఆఫ్ ఆఫీసర్స్ లుకింగ్ ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ పే ఇన్ ద రివైజ్డ్ పే స్కేల్స్ 2020 ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ stipulated in the GO first cited. Drawing and disbursing officer for preferring claims of arrears of salaries in the revised pay scales 2020 in accordance with the GO's first to fourth cited. Secretariat మరియు head of the departmentకు కీలక సూచనలు. All the departments of secretariat and head of the departments are requested to communicate the orders issued in the reference first cited along with the option form annexed to the GO first cited through their subordinate officers to all the employees who were in service under their control 1/7/2018 including those who are on leave, under suspension, deputation, foreign service and the employees retired on or after 1/7/2018. PRC ఆప్షన్ ఫామ్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఉద్యోగులైతే సెలవులో మరియు సస్పెన్షన్, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్ లేదా రిటైర్డ్ అయి ఉన్నారో వారికి ఆప్షన్ ఫామ్ తప్పకుండా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ టు ద హెడ్స్ ఆఫ్ ఆఫీసర్స్ లుకింగ్ ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్. ఉద్యోగులు తప్పనిసరిగా ఆప్షన్ ఫామ్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఉద్యోగులు వారి యొక్క హెడ్ ఆఫ్ ద ఆఫీస్లో కానీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో కానీ లేదా పే అండ్ అకౌంట్ ఆఫీసర్ హైదరాబాద్ వారికి కానీ సమర్పించాల్సి ఉంటుంది. ఆఫీసర్లందరూ వారి యొక్క ఉద్యోగుల యొక్క పే ఫిక్సేషన్ సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయవలసి ఉంటుంది. DDOలకు కీలక సూచనలు. The revised pay scales 2020 will be paid from the month of June. అనగా జూన్ 2021 నుండి PRCకి సంబంధించిన కొత్త వేతనాలు చెల్లించబడతాయి. ఏరియర్స్ 1 ఏప్రిల్ 2020 నుండి మార్చి 31, 2021 వరకు ఈ 12 నెలల కాలానికి సంబంధించిన ఏరియర్స్ ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తారు. ద ఏరియర్స్ పర్టైనింగ్ టు ఏప్రిల్ మే నెలకు సంబంధించిన వేతనాలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఒకవేళ ఉద్యోగి ముందే చనిపోయినట్లయితే అతని యొక్క ఏరియర్స్ ముందే చెల్లించడం జరుగుతుంది. ఉద్యోగుల బిల్లులను PRC 2020 ప్రకారం ఫిక్సేషన్ చేసి దాని యొక్క రెండవ అనగా డూప్లికేట్ను ట్రెజరీ ఆఫీసర్ లేదా పే అండ్ అకౌంట్ ఆఫీసర్ హైదరాబాద్ వారికి సమర్పించవలసి ఉంటుంది. ట్రిప్లికేట్ను అనగా మూడవ జిరాక్స్ను పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారికి సమర్పించవలసి ఉంటుంది. ద బిల్ షుడ్ బి సబ్స్క్రిప్టెడ్ ఇన్ రెడ్ ఇంక్తో రాయవలసి ఉంటుంది. క్లెయిమ్ ఫర్ పే ఫిక్సేషన్ ఏరియర్స్ ఇన్ ద రివైజ్డ్ పే స్కేల్ 2020 అని రెడ్ ఇంక్తో రాయవలసి ఉంటుంది. ఫిక్సేషన్ క్లెయిమ్స్ 4 పార్ట్స్గా చేయబడి ఉంటుంది. పార్ట్ 1/7/2018 నుంచి 31 మార్చ్ 2020 వరకు ఫిక్సేషన్ నోషనల్గా చెల్లించాలని పార్ట్ 1లో రాయాల్సి ఉంటుంది. పార్ట్ 2 ప్రకారం
మానిటరీ బెనిఫిట్ 1 ఏప్రిల్ 2020 నుండి మార్చి 31, 2020 వరకు ఈ బిల్లులకు సంబంధించిన పార్ట్ 2. పార్ట్ 3 1 ఏప్రిల్ 2021 నుండి 31/5/2021 2 నెలలకు సంబంధించిన ఏరియర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చెల్లించే వాటిని పార్ట్ 3గా చేయవలసి ఉంటుంది. పార్ట్ 4 1 జూన్ 2021 నుండి పే ఫిక్సేషన్ రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం చేసే వాటిని పార్ట్ 4గా సూచించవలసి ఉంటుంది. అనగా బిల్లులను 4 పార్ట్లుగా చేయవలసి ఉంటుంది. 4 పార్ట్స్గా తయారు చేయబడిన బిల్లుల్లో 4వ పార్టును ట్రెజరీ ఆఫీసర్కు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పిఆర్సి 2020 ప్రకారం 4 పార్ట్స్గా చేయబడిన బిల్లులను డీడీఓలు ట్రెజరీ కార్యాలయంలో సమర్పించిన తర్వాత ట్రెజరీ అనగా ఖజానా శాఖ వారు ఆ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అనగా జూన్ నెలకు సంబంధించిన జీతాలను జూలై 1వ తేదీన చెల్లించవలసి ఉంటుంది.